అదృష్టం అంటే అష్టైశ్వర్యాలు కలిగి ఉండటం. అష్టైశ్వర్యాలు అంటే ఏంటి? అక్కడ 2 కోట్లు, ఇక్కడ ఫ్లాట్లు, అక్కడ ఇల్లు ఉండడం కాదు. తలుపు తీస్తే నవ్వుతూ ఎదురొచ్చేటటువంటి భార్యని కలిగి ఉండటం, మన మాట వినే కొడుకు ఉండటం ఐశ్వర్యం. రోగం లేనటువంటి శరీరం ఉండటం ఐశ్వర్యం. అప్పు లేని జీవితం ఉండటం ఐశ్వర్యం. మన క్షేమాన్ని కోరుకునేటటువంటి స్నేహితులు ఉండటం ఐశ్వర్యం. ఎవడొచ్చినా ఇంత అన్నం పెట్టడం ఐశ్వర్యం. వెళ్ళేటప్పుడు చాలా ఆనందంగా వెళ్ళడం ఐశ్వర్యం. 10 బిల్డింగులున్నా 6/3 మన పాడే వరకే మన ప్లేసు. దానికే సెట్ చేశాడు మనల్ని దేవుడు. మనకి కొన్ని లక్షల కోట్లు ఉన్నా తినేది మాత్రం 2 పులకాలేనండి. వెనకట్లో మనకు అంతగా పెద్దగా డబ్బు లేదండి. వండిన అన్నం, ఉడికిన కూర, గోంగూర పులుసు కూర, ఉట్టిపప్పు, గుమ్మడి బడియాలు, సల్లమిరపకాయలు కావాల్సింది తినగలిగాం. కానీ ఇప్పుడు డబ్బు బాగా వచ్చిన దగ్గర నుంచి ఉడికిన అన్నాలు కూడా కాదండి, పచ్చి కూరగాయలు తింటాం మొదలుపెట్టాం. మనం ఇప్పుడు ఏ ఆకుకూర కనిపిస్తే ఏ ఆకుకూర తింటే ఆరోగ్యానికి మంచిదని పచ్చి కూరగాయలు ఆకుకూరల మీద పడి తింటూ ఉన్నాం. మీరే గడ్డి తింటున్నారు, మరి మీరే గడ్డి తింటున్నారు అనుకుంటూ ఉన్నాం. పశువులు అంటున్నాయంట, మిమ్మల్ని తగలయ్యా, మాకు కాంపిటీషన్ వస్తున్నారు, మేము తినే గడ్డికి కూడా మీరు కాంపిటీషనేనా, మేము గడ్డి కూడా ఆ గడ్డి కూడా తినేవరా అని తిట్టుకుంటున్నాయంట. తృప్తిని మించిన ఐశ్వర్యం లేదు, ఇది ఉన్నవాడని చెరగొట్టేవాడే లేడు. ఇవేనండి అష్టైశ్వర్యాలంటే. ఇవి లేకుండా లక్షల కోట్లు ఉండి దేనికి తగలేసుకోవడానిక? మీలో ఎంతమందికి అష్టైశ్వర్యాలు ఉన్నాయి? నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.